నాకు మొన్న ఒక 55-year-old మేల్, ఆయన కిరాణా షాప్ నడుపుకుంటారు. ఆయనకి 2 పిల్లలు. ఆయన సడన్గా కుడివైపు కాలు చేయి ఆడట్లేదని, మాట సరిగా రావట్లేదని తీసుకొచ్చారు. ఎగ్జామినేషన్ చేసి ఎంఆర్ఐ చేస్తే ఆయనకి బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయి. అంత ట్రీట్మెంట్ చేయడానికి చేశాము, పెద్ద క్లాట్ ఉంది, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దాదాపు ఆపరేషన్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళేసరికి, అంటే డిశ్చార్జ్ అయ్యేసరికి దాదాపు 6 to 7 lakhs ఆఫ్ బిల్ అయింది. ఆయన ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారంటే, వాళ్ళు జీవితకాలం కూడబెట్టిన డబ్బులు ఒక్క హాస్పిటలైజేషన్తో అయిపోయాయి. సో ఇదే కనుక ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే, సంవత్సరానికి 15-20 వేలు పే చేసి ఉంటే, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆయనను కాపాడి ఉండేది, ఆయన ఫ్యామిలీని కాపాడి ఉండేది. కాబట్టి మన భారతదేశంలో మనం అందరం కూడా కష్టపడే వాళ్ళం. ఆర్థికంగా అందరికీ డబ్బులు బాగా ఎవరికీ లేవు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఉండాల్సిన అవగాహన. అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడి కూడబెట్టుకున్నవి, మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కూడబెట్టుకున్న డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీలు ఎప్పుడు వస్తాయి, ఎవరి హెల్త్కి లోపల ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు బాధపడొద్దు. ఆర్థికంగా కుంగిపోవడం, ఆరోగ్యంగా చితికిపోవడం జరుగుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని చాలా పెద్ద ప్రమాదాల నుండి రక్షిస్తుంది. మీకు ఒక భరోసా కూడా ఉంటుంది, మీరు స్ట్రాంగ్గా కూడా ఉంటారు. థ్యాంక్ యూ.